లోపలేం లేదు డొల్లా. నమస్తే అందరికీ, జై శ్రీరామ్. ఇది డే 8 ఆఫ్ లీన్ బల్కింగ్ సిరీస్. సో ఇవాళ మంది రెస్ట్ డే ఉండే. రెస్ట్ డే కాబట్టి ఒక సరదా వీడియో, లైక్ నేను ఏ సప్లిమెంట్స్ వాడతాను ఏంటేంటని చూపిద్దామని వీడియో రికార్డ్ చేస్తున్నా. సో నాది వే ప్రోటీన్ వచ్చేసరికి ప్రజెంట్ అవతార్ వాడుతున్నా. డబ్బా ఇంత ఉంది కానీ లోపలేం లేదు డొల్లా. కొత్తది ఇంకా అన్ప్యాక్ చేయలే. ఇది కూడా అవతార్. అండ్ క్రియాటిన్కి వెల్కోర్ వాడుతున్నా ప్రజెంట్. వెల్కోర్ ఇది కివీ కిక్, బాగుంటుంది ఫ్లేవర్. నెక్స్ట్ ఫిష్ ఆయిల్ వాడుతున్నా, మల్టీవైటమిన్స్ అండ్ షీలాజిత్. ఇది ఎప్పుడుదో వాడడం మానేసా, ప్రజెంట్ ఇంకా డేట్ ఉంది, అన్ప్యాక్ చేసి వాడడం స్టార్ట్ చేయాలి. వే ప్రోటీన్ అంటే అందరూ ఏదో సప్లిమెంట్, అది అన్యాచురల్ అనుకుంటారు. బట్ వే ప్రోటీన్ అంటే ఏం లేదు, ఒక కౌ మిల్క్ తీసుకుని దాన్ని సింథసైజ్ చేస్తారు. లైక్ మనం పాలు ఎరగొడతాం కదా పన్నీర్ గురించి, సేమ్ అలాగే పాలు ఎరగొట్టి దాన్ని వచ్చిన ఆ సాలిడ్ని సెపరేట్ చేసి ఆ లిక్విడ్ని బాగా రిఫైన్ చేసి వన్ పౌడర్ కింద కన్వర్ట్ చేసి అదే ప్యాక్ చేస్తారు. ఒక్కొక్క కంపెనీ ప్రాసెస్ ఒక్కలా ఉంటుంది, దాంట్లో ఉన్న ప్యూరిటీ బట్టి ప్రైస్ ఉంటుంది. సో వే ప్రోటీన్ అనేది న్యాచురలే. వే ప్రోటీన్ ఎప్పుడు తీసుకోవాలి అంటే, లైక్ నువ్వు ప్రోటీన్ గోల్ హిట్ చేయలే ఆ రోజంతా, నీ ఫుడ్ ద్వారా ప్రోటీన్ సప్లిమెంట్ సరిపోలే నీ బాడీకి, అప్పుడు వే ప్రోటీన్ అన్నది బాగా యూస్ఫుల్ అవుతుంది. సో మిగతా వాటి గురించి వచ్చే వీడియోస్లో తెలుసుకుందాం. ఇవాళకి ఇంతే, ఉంటాం మరి, బాయ్.